ఒక పల్లెటూరులో బాగా ధనవంతుడైన జమీందార్ కుటుంబంలో పుట్టిన ఒక పిల్లాడు ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్న ఏం డిసైడ్ అయ్యాడంటే ఆ పిల్లవాడిని ఆ ఊరిలో పేదవాళ్ళు ఎలా బతుకుతున్నారో చూపించాలని అనుకుంటాడు. తండ్రి ఉద్దేశం ఏంటి అంటే కొడుకు ఈ దరిద్రంలో బతుకుతున్న వాళ్ళని చూసి తను లైఫ్లో ఎంత అదృష్టవంతుడో తెలుసుకుంటాడు అని. అలా ఆ ప్రయాణంలో వాళ్ళు ఒక పొలం దగ్గర దిగి అక్కడే పక్కన ఉండే ఒక పేద కుటుంబంతో కొన్ని రోజులు గడపాలని డిసైడ్ అవుతారు. అక్కడ ఉన్నన్ని రోజులు ఆ తండ్రి కొడుకు ఆ పేద కుటుంబంకి పొలం పనుల్లో వాళ్ళ తిండి, చెప్పాలంటే ఆ పేద కుటుంబం జీవన శైలి అంతా పాటిస్తారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబానికి సెలవు చెప్పి ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంటికి వెళ్ళే దారిలో తండ్రి కొడుకుతో, ఎరా ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసావా, అండ్ ఇన్ని రోజులు వాళ్ళతో ఉన్నావు కదా, ఏమైనా నేర్చుకున్నావా అని. ఎక్కువసేపు ఆలోచించకుండా, నాకైతే విపరీతంగా నచ్చింది నాన్న, వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్తాడు. ఈ మాట విన్న తండ్రి కొంచెం సందిగ్ధంలో పడి ఎందుకు అలా అనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి ఆ పిల్లోడు, ఏముంది, మనకి ఒకటే కుక్క, వాళ్ళకి 4 ఉన్నాయి, పైగా కోడి పిల్లలు కూడా ఉన్నాయి. మన ఇంట్లో 4 ఉంటారు, అండ్ వాళ్ళ ఇంట్లో 12 మంది ఉన్నారు, అండ్ ఆ పిల్లలకి ఆడుకోవడానికి చాలామంది ఉన్నారు. మనకి ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటే వీళ్ళకి ఇంటి పక్కనే కనుచూపు మేరంత ప్రవహించే పెద్ద నదే ఉంది. రాత్రిపూట వెలుతురు కోసం మనం ల్యాంతర్లు, ద్వీపాలను వెలిగిస్తే వీళ్ళకి నిండు ఆకాశం అండ్ చుక్కల వెలుతురు ఉంది. మనకి ఏదన్నా తినాలి అంటే పనివాడికి పురమాయించి కావాల్సింది తెప్పించుకుంటాం. కానీ వీళ్ళు వాళ్ళకి కావాల్సిన తిండి వాళ్ళే పండించుకుంటున్నారు. అండ్ మన ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు మన ల్యాండ్ని, ఆస్తిని కాపాడితే వీళ్ళకి ఆ ఇంటి చుట్టుపక్కన ఉండే స్నేహితులే కాపాడుతున్నారు. ఇది విన్న తండ్రి నోట మాట రాలేదు. ఇంకా ఫైనల్గా ఆ పిల్లాడు తండ్రి చేసిన ఈ పనికి థ్యాంక్ యూ సో మచ్ నాన్న, నాకు పేదవాళ్ళు ఎలా ఉంటారో చూపించినందుకని చెప్తాడు. నిజమైన ఆస్తి, సంతోషం మనకుండే డబ్బు లేకపోతే ఈ మెటీరియలిస్టిక్ బిలాంగింగ్స్తో రాదు. మనల్ని ప్రేమించే వారితో, అందమైన ప్రకృతిలో మనకి నచ్చినట్టు ఉండడమే చాలా వాల్యుబుల్. రిచ్ లైఫ్ అంటే రకరకాల వ్యక్తులకి ఒక్కోలాగా అనిపిస్తూ ఉంటుంది. మీరు దేనికి విలువైన ప్రాధాన్యత ఇస్తారు? మరి మీ జీవితంలో ముఖ్యమైనవని మీకు అనిపించినవన్నీ మీ లైఫ్లో ఉంటే మీరు ధనవంతులే.